హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 47వ భాగాన్ని వినేద్దాం. భర్త ఇంటికొచ్చిన తర్వాత విజ్జు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తర్వాత రోజుకి కూడా వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటారు. నీ కూతురు నాతో ఎంత పొగరుగా మాట్లాడుతుందో తెలుసా? తల్లివి కదా నువ్వు, దాన్ని నాకే కన్నావా, ఇంకెవరికైనా కన్నావా? ఇంత ఎదిరించి మాట్లాడుతుంది, అంత ధైర్యం తనకి ఎక్కడిది అంటాడు. ప్రతి మనిషిలో ధైర్యం ఉంటుందండి, అది సందర్భం బట్టే బయటకు వస్తుంది. మీరు చేసే ఈ మూర్ఖపు పనుల వల్ల తను ఎంత నలిగిపోయిందో నాకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు తన నోరు ప్రగలించి మీతో మాట్లాడాల్సి వచ్చింది. అదే మీరు తనతో ఒక తండ్రిగా బిహేవ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదు కదా. మీ కూతురు నోరు విప్పి మిమ్మల్ని ఒక్క మాట కూడా అనేది కాదు. మీరు ఏది శాసిస్తే అది వినే కూతురు ఈరోజు మీతో ఇలా గర్జించి మాట్లాడుతుందంటే దానికి కారణం ఎవరు? మీరు. మీరు చేసిన తప్పే తనని ఇలా మాట్లాడించేలా చేస్తుంది. అది మీకెందుకు అర్థం కావడం లేదు? అది మాట్లాడింది అనే ఒక మాట మీకు అర్థమవుతుంది, కానీ దాని వెనక తను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. తన బాధ మీకు పూర్తిగా అర్థమవుతుంది. కూతురు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండాలనుకునే తండ్రిని చూశాను, కానీ మీ కొడుకుల కోసం కూతుర్ని బలిచ్చే తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. తనని కాలు బయట పెట్టనివ్వను అని బెదిరించి మాట్లాడుతున్నారే, చూడండి ఇక్కడే కనిపిస్తుంది మీ తండ్రి ప్రేమ. అది తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది. దయచేసి వాళ్ళని వదిలేయండి. ఇద్దరు కొడుకులు జీవితాలు నాశనం చేసేశారు. అది సరిపోదా? ఇప్పుడు మళ్ళీ దీని జీవితం కూడా నాశనం చేయాలా? వాళ్ళు వెళ్ళిపోతారని అంటున్నారు కదా, వెళ్ళనివ్వండి, సంతోషంగా వెళ్ళనివ్వండి. ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. మధ్యలోకి మీరు అస్సలు అవ్వద్దు అని ఆమె మాట్లాడిన మాటలకి ఆమె చెంప చెల్లుమనిపిస్తాడు ఆయన కోపంగా. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ మనిషిలో మూర్ఖత్వం ఎప్పటికీ తగ్గుతుందో. ఎప్పుడు నా పిల్లలు సంతోషంగా ఉంటారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి అంటూ బాధపడుతుంది వాళ్ళ అమ్మగారు. విద్య దగ్గరికి వెళ్తుంది. ఆయన ఎంత మూర్ఖుడో నాకు తెలుసు. మీరు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. రావని ఇంటికి వెళ్ళండి, తనే మీకు ఆశ్రమాన్ని కల్పిస్తాడు. అక్కడి నుంచి మీరు అనుకున్నట్టు ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు. అర్థం చేసుకో విజ్జు అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతుందామె. కూతురికి మొదటిగా ప్రసవం జరిపించాల్సిన పుట్టినిల్లు ఈ ఇంట్లో పిల్లల సందడి ఎలాగో వినిపించదు. కనీసం నీ బిడ్డతో అయినా సంతోషంగా ఆడుకోవాలి, ఈ మూర్ఖుల్ని మారాలి అని ఎదురు చూస్తాను. బట్ అది ఎప్పటికీ జరగదని తెలుసుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ విజ్జు వాళ్ళమ్మ మాట్లాడుతుంది. భయం వేస్తుంది తనకి. తన భర్తని గట్టిగా పట్టుకుంటుంది. భయపడకు విజ్జు, రావణ్ సహాయం పొందుదాం, ఇందులో తప్పేమీ లేదు, తను తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని అంటూ రావణ్కి కాల్ చేసి ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం విజ్జు వాళ్ళ అమ్మ తనకి చెప్తుంది. అక్కడ విజ్జు భర్తని ఫాలో చేయమని చెప్పిన రాఘవ ఇంటి బయటే ఉన్నాడు. వాళ్ళు చెప్పిన వెంటనే రాఘవ లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకుని వస్తాడు. ఇంత తొందరగా రావణ్ స్పందించినందుకు వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని రావణ్ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తాడు. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం, అలాంటిది మాకు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ విజ్జు భర్త మాట్లాడతాడు. నేను మూర్ఖుణ్ణి రాక్షసుని అయ్యుండొచ్చు, కానీ ఒక పసిబిడ్డ విషయంలో కాదు అంటాడు. రేపు మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని రావణ్ వాళ్ళ వైపు చూసి అడుగుతాడు. మేము మలేషియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను రావణ్. అలాగే డాడీ కాలు పట్టుకుంటాను. మొదటగా క్షమించలేకపోవచ్చు, కానీ ఆయన మనసులోని కోరిక నెరవేరుతుంది కాబట్టి నాకు వారసులు పుడతారన్న ఆశతో ఆయన తప్పకుండా మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారని నమ్మకం నాకుంది. అందుకే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము బ్రతికిన బ్రతుకు కాదు, చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బు కోసం ఆశపడి ఇక్కడే ఉండి డబ్బు సంపాదించలేక బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల కేశవ్ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. డబ్బుల కోసం పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది ఎంత పెద్ద తప్పు చేస్తానా అని చెప్తాడు. అండ్ అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాండ్లైన్కి శంకర్ ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఇంట్లో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేశాను. ఈరోజు పెద్ద మోతాదులో కొకైన్ సప్లై జరుగుతుంది, అది కూడా వైజాగ్ హార్బర్లో అని తను చెప్పాడు. వీటి గురించి నీకు తెలియదని చెప్పావు కదా. నాకు నిజంగానే తెలియదు రావణ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, దీని వెనక చాలా పెద్ద తతంగమే చేస్తున్నాడు కేశవ్. వెంకట్ చెప్పబట్టి దీని గురించి నాకు వివరణ తెలుస్తుంది కాబట్టి నీతో చెప్పాను, ఇంతకు మించి నాకు తెలియదు అంటాడు. అక్కడ సీత కూడా నాకు చెప్పింది, కానీ ఎక్కడ జరుగుతుందో తనకు ఐడియా లేదు. ఇప్పుడు తను చెప్తున్నాడు, ఏది నమ్మాలి అనుకుంటూ మనసులో ఆలోచిస్తాడు రావణ్. ఏంటన్నయ్యా, తను చెప్పిన మాటలు మీరు నిజంగా నమ్ముతున్నారా? నమ్మాలి రాఘవ్. నిజంగానే ఈరోజు పెద్ద మోతాదులో డ్రగ్స్ సప్లై జరుగుతుంది, కానీ అది ఎక్కడో అర్థం కావడం లేదు. చెన్నైలో జరుగుతుందా లేకుంటే వైజాగ్ హార్బర్లో జరుగుతుందా మనకు క్లారిటీగా తెలియకుండా మనం పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేయలేం. ఒకవేళ పోలీసులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత అక్కడ ఏమీ జరగకుంటే మనం అందరి ముందు ఇన్సైడ్ అవ్వాల్సి వస్తుంది. నాకు తెలిసి కేశవ్ ఏదో ప్లాన్ చేశాడు. అసలు విజ్జు కేశవ్తో ఫోన్ మాట్లాడింది. తన భర్త ఎక్కడికి వెళ్ళాడో తనకు తెలియదు.
అలాంటప్పుడు ఆ వెంకట్కి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది కదా. మరి ఆ వెంకట్ అదే సమయంలో తనకి ఎందుకు కాల్ చేశాడు, తనకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ తను అడిగిన ప్రశ్నలకి అందరూ ఆలోచనలో పడతారు. నిజమే కదా, తన ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఈ అరగంటలో తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తను ఎందుకు కాల్ చేశాడు అని ఆలోచించడం మొదలు పెడతారు. నిజమే, ఇక్కడ ఏదో ఉంది, అదే అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో అది మనం ఎలా ఆపగలం అనుకుంటూ శతవిధాలుగా ప్రయత్నిస్తాడు రావణ్. ఇక్కడ సీత సిచ్యువేషన్ కూడా సీతకు అర్థమైంది అంటే నా మీద వీళ్ళకి అనుమానం వచ్చింది, అది ఎలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కేశవ్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను. తనకి ఒంటి నిండా కళ్ళున్నాయి, అలాంటి వ్యక్తి కళ్ళు కప్పు పెట్టాలంటే చెయ్యాలి అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు తనకి నా మీద సందేహం వచ్చింది కాబట్టి ఈ జూలీని తీసుకుని వచ్చి ఒక నాటకం క్రియేట్ చేశాడు. ఒకవేళ తను నిజంగానే మంచి అమ్మాయి అనుకున్నాను, నేను తనతో అన్నీ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఒకవేళ తనతో నేను అన్నీ షేర్ చేసుకుని ఉంటే ఇక ఎప్పటికీ రావణ్ గారితో నేను మాట్లాడేదాన్ని కాదు, అలాగే ఇక్కడ నన్ను ఉంచేవాడు కూడా కాదు. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి నా మీద అనుమానం మొదలైంది కాబట్టి జూలీ నా గది వెతకడం మొదలుపెట్టింది. ఈ మొబైల్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఈ మొబైల్ పోతే చాలు, అసలు వాళ్ళకి నాకు ఎలాంటి కాంటాక్టే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. అలా ఆలోచిస్తూ ఉంటే తను ఎప్పుడూ బ్లాక్ చేస్తున్న గది వైపు చూస్తూ ఉంటుంది. ఆ గదికి చాలా దగ్గరగా వెళ్తుంది తను తెలియకుండానే. తను టచ్ చేసే ప్రయత్నం చేస్తుంది, బట్ అది ఎలాగో ఓపెన్ అవ్వదు అనుకుని అక్కడి నుంచి పక్కనున్న గదికి వెళ్ళాలనుకున్నా అది కూడా ఓపెన్ అవ్వడం లేదు. అలా పక్కనే ఉన్న గోడకి అనుకుని ఉంటుంది తను. తలుపులుగా అనిపిస్తుంది, తలుపులు కాదది అని. అప్పటి వరకు సీతకి అనుమానం కూడా రాలేదు, ఎందుకంటే ఆ వాల్ దానికి డోర్ కాబట్టి. ఆ వాల్కి తను టచ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఆ వాల్ కాస్త వెనక్కి వెళ్తుంది. సీతకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా లోపలికి అడుగులు వేస్తుంది సీత. కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఆమెకి ఏమీ కనిపించడం లేదు. మొత్తం వైట్ కలర్ వాల్తో బ్లాక్ కలర్ ఫ్లవర్స్తో ఆ రూమ్ నిండిపోయి ఉంది. అలా మెల్లమెల్లగా ఇంకాస్త ముందుకు వెళ్ళడంతో అక్కడున్న దృశ్యాలను చూసిన తర్వాత తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నోట మాట రావడం లేదు సీతకి. అక్కడ ఒక పెద్ద ఫ్రీజర్ కూడా కనిపిస్తుంది తనకి. అందులోపల నుంచి కిందకి వైట్ కలర్ స్మోక్ వస్తూ ఉంటుంది. ఏమిటిది అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది సీత. అక్కడున్న దృశ్యాలను చూసి తన నోట మాట రావడం లేదు. కొన్ని డెడ్ బాడీస్ ఆ ఫ్రీజర్లో పెట్టున్నాయి. అందులో 2 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు, టోటల్గా 5 డెడ్ బాడీస్ ఉంటాయి. ఒక అతను పోలీస్ యూనిఫామ్లో ఉంటాడు. అంటే తను వెతుక్కుంటూ తన కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడని సీతకు అర్థమవుతుంది. కానీ ఈ డెడ్ బాడీస్ ఇక్కడ ఎందుకు ఉంచాడు, అలా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు కేశవ్ వాళ్ళకి పట్టుబడతాడు. వీళ్ళని ఇంత సేఫ్గా దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మేబీ తను దొరికిపోతాడన్న భయంతో వీళ్ళని ఇక్కడ దాచిపెట్టాడా? అర్థం కావడం లేదు సీతకి. ఆ గదిలో వాల్స్కి ఎటువైపు చూసినా వెపన్స్ తగిలించుంటాయి. అలాగే ఒక పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఒక రెడ్ కలర్ క్లాత్ తగిలించుంటుంది. ఆ క్లాత్ కాస్త కిందికి లాగుతుంటాను. ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. రెడ్ కలర్ శారీలో మెడలో పూలమాల, పక్కనే కేశవ్. 2 మేబీ పెళ్లి బట్టల్లో ఉన్నారనుకుంటా. చాలా అందంగా నవ్వుతున్న అమ్మాయి. కేశవ్ ఆ అమ్మాయి వైపు నవ్వుతూ చూస్తున్నాడు. చూడ ముచ్చటైన జంట అంటే వీలేనేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉంది తను. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తుంది. అదే ఫ్రీజర్లో ఒక స్పెషల్ బాక్స్లో ఉన్న డెడ్ బాడీకి ఆ అమ్మాయి పోలికలకి సేమ్ టు సేమ్ చాలా చక్కగా మ్యాచ్ అవుతున్నాయి. అంటే తనేనా తిను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. అర్థం కావడం లేదు తనకి. అసలు కేశవ్ మంచివాడా చెడ్డవాడా? తనకు పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగిన అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడెందుకుంది? అలా చనిపోయిన అమ్మాయిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు తనకి. సమయం గడిచిపోతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఎవరైనా తను చూసే అవకాశం ఉంది. అలా తను దొరికిపోతుంది కాబట్టి ఆ గది నుంచి తను బయటికి వెళ్ళాలని అనుకుంటుంది సీత. కాబట్టి అక్కడున్న థింగ్స్ తను ఏమీ టచ్ చేయకుండా ఎలా వెళ్ళిందో అలా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఒకసారి పరిశీలిస్తుంది. అక్కడ ఎవరు లేరు, తనని ఎవరూ చూడట్లేదనుకుని ఏమీ తెలియనట్టు హాల్లోకి వెళ్ళిపోతుంది తను. తన మనసు నిండా ప్రశ్నలు. కేశవ్ నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి? కేశవ్ నన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చాడా, లేకుంటే ఏవైనా పగతో నన్ను తీసుకుని వచ్చాడా? అర్థం కావడం లేదే. మెంటల్గా చాలా డిస్టర్బెన్స్లో ఉంది సీత. ఏమైందక్క, గదిలోకి రాకుండా ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని జూలీ మాట్లాడే మాటలకి ఉలిక్కి పడుతుంది తను ఉలిక్కి పడ్డం చూసిన జూలీ కంగారు పడుతూ ఏమైంది అంటూ తన దగ్గరగా వస్తుంది. అప్పటి వరకు అర్థం కాని ఆలోచనలు, ఇంకొక వైపు బాధ, తనున్న ఇంట్లో డెడ్ బాడీస్ ఉన్నాయని ఇంకొక రకమైన భయం. తను హాస్పిటల్లో పనిచేసింది కానీ ఎందుకో తన మనసు అది యాక్సెప్ట్ చేయట్లేదు. భయం తెలియకుండానే వస్తుంది. అలా సీత కళ్ళలోంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన కేశవ్ వాళ్ళని గమనిస్తాడు. సీత వైపు కోపంగా జాలిగా చూస్తాడు తను.
తను చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది సీత. తనను అర్థించడం లేదు. నన్ను వదిలిపెట్టని చెప్పడం లేదు. నేను ఇక్కడ ఉండనని చెప్పట్లేదు. తను వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా నన్ను వదిలిపెట్టవా అని సీత కేశవ్ని బ్రతిమలాడలేదు. కానీ ఈరోజు తన మనసుకే అనిపిస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. కానీ అంత తేలిగ్గా కేశవ్ తనని పంపడు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది సీత. సీత బాధను చూస్తున్న కేశవ్ ఒక చైర్ తీసుకుని వచ్చి తన పక్కగా వేసుకుని అక్కడే కూర్చుంటాడు. ఏంటి సీతా బంగారం, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనని నీకు తెలుసు కదా. అలాంటిది నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే నా మనసు బాధపడుతుంది. ఇంకొకసారి కన్నీళ్లు పెట్టుకోకు నువ్వు. ఊ అంటే చెప్పు, నీకు సంతోషం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అంటాడు. ఒక అద్భుత లోకానికి తీసుకుని వెళ్తాను. రావణ్ అనేవాడు నీ భర్త అన్న విషయం నువ్వు మర్చిపోయేలా చేస్తాను. జీవితాంతం సంతోషంగా ఉండేలా ఒక అద్భుత లోకాన్ని చూపిస్తాను అంటూ కేశవ్ మాట్లాడిన మాటలకి కోపంగా కేశవ్ వైపే చూస్తుంది సీత. అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. తను అలా వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని ఆపిస్తాడు కేశవ్. సీత తన చేయిని టచ్ చేయడమే ఆలస్యం. తన ఒంటి మీద తేళ్లు జర్రెలు తాకినంత అసహ్యంగా అనిపిస్తుంది సీతకి. ఏంటి పిచ్చి సీత, నువ్వు వచ్చి 1 మంత్ గడిచిపోయింది. మీ రాజు ఎంతవరకు నీ లొకేషన్ వెతుక్కుంటే ఇక్కడికి రాలేదు. అలాంటిది ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటావు చెప్పు. నువ్వు ఎంత దూరం పెట్టినా సరే రేపో మాపో తప్పకుండా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే రావణ్ ఇంత దూరం వచ్చే ఆలోచన తనకు లేదు. అండ్ ఇంకొక విషయం, మీ భర్త, నీ ముద్దుల భర్త, నిన్ను ప్రేమిస్తున్న నీ భర్త ఇంకొక అమ్మాయితో తిరుగుతున్న విషయం నీకు తెలియదు కదా. పోతే పొయ్యావులే అని నిన్ను వదిలేసి ఆ అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతున్నాడు అంటూ కేశవ్ మాట్లాడిన మాటలకి కోపంగా కేశవ్ వైపే చూస్తుంది సీత. తను నా రామ్ ఎప్పటికీ అలాంటి పని చేయడు. తన మనసులో నేను తప్ప ఇంకొకరు లేరు, ఇంకొకరు రారు కూడా అంటుంది. అయ్యో, మరీ అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు సీత అంటూ తన ఫోన్లో ఉన్న పిక్స్ తనకి చూపిస్తాడు. సీత ఆ ఫొటోస్ని చూసి నమ్మనట్టు తన వైపే చూస్తుంది. ఏంటి సీత, ఇవి గ్రాఫిక్స్ అని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో, ఇది గ్రాఫిక్ అయి ఉండొచ్చు, మరి వీడియో గ్రాఫిక్ అయి ఉండదు కదా అంటూ ఒక వీడియో ప్లే చేస్తాడు తను. అది చూసిన తర్వాత నోట మాట రావట్లేదు సీతకి. తను చూపిస్తున్న వీడియోని అలాగే చూస్తూ ఉంటుంది సీత. ఇది జరగదు, నో, ముమ్మాటికి జరగదు. తను నా భర్త నీలాంటి వాడు కాదు. అమ్మాయిని మోసం చేసి హింసించి వాళ్ళ రక్తం తాగే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు నా రామ్. నిన్ను ఇంకా ఆయన ప్రాణాలతో ఉంచాడంటే అది నీ అదృష్టం అనుకోవాలి. వాళ్ళ చెల్లెల విషయంలో నువ్వు చేసిన పనికి నేను చంపేసిన పాపం లేదు అంటూ ఆవేశంగా మాట్లాడుతుంది సీత. ఆ మాటకి పెద్దగా నవ్వుతాడు తను. అయ్యో, నీ భర్త గురించి ఒక అమ్మాయితో తను అంత సన్నిహితంగా ఉన్న వీడియో చూపిస్తే తన భార్య అది నమ్మట్లేదు అంటే తన భర్త మీద తనకు అంత నమ్మకం ఉంది అని చాలా బాగా అర్థమవుతుంది. మరి నన్నెందుకు నువ్వు నమ్మడం లేదు? నేను ఒక రౌడీ వెధవనని, ఆ వెధవ వెనక ఒక కథ ఉందని మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది. తెలుసుకున్న తర్వాత నీకే తెలుస్తుంది నీ భర్త ఏం చేస్తాడు అని. అవును, నాకు తెలుసు. ఇప్పుడు నా భర్త గురించి చెడుగా చెప్పే ప్రయత్నం నువ్వు చేస్తావు. అందుకే కదా ఇప్పుడు ఆయన గురించి నాకు బ్యాడ్గా చెప్పాలనుకుంటున్నావు. వాళ్ళ చెల్లి జీవితంలో నువ్వు ఆడుకున్నావు కదా, మరి ఆ విషయం ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు? అభం శుభం తెలియని ఒక అమ్మాయికురాలు జీవితం నాశనం చేశారు. ఆ పోస్ట్ మార్టం టైంలో నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను. మిస్టర్ కేశవ్ గారు తను ఎంత కిరాతకంగా దుర్మార్గంగా హింసించారో ఈ కళ్ళతో నేను చూశాను. ఆ అమ్మాయి శరీరంలో ఎక్కడ చూసినా గాయాలి. తను ఎలా భరించిందబ్బా అనుకున్నాను. చాలా బాధేసింది ఆ అమ్మాయిని చూస్తే. అలాంటిది తను ఎంత నరకం అనుభవించుంటుంది. ఒక్కోసారి ఆలోచించారా మీరు? మన చేతికి ఒక చిన్న గాయం అయిపోతేనే తట్టుకోలేనంత నొప్పి పుడుతుంది మనకి. కానీ అలాంటి అమ్మాయికి ఎంత పెద్ద శిక్ష విధించారండి మీరు. అలా కూడా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా అని అంటే అది మీరే అని అర్థమవుతుంది. నన్ను ప్రేమించాను అని అన్నారు, అది ప్రేమ అనరు, శాడిజం అంటారు. అండ్ అలాగే ఆయన ముందు మీరు విజేతగా నిలవడానికి చేసిన ప్రయత్నం ఇది. తన చెల్లి చనిపోయిన తర్వాత ఆయన ఎంత నరకం అనుభవించారో మీకు తెలుసా? బ్రతికున్న మనిషిని చితికేలా చేశారు మీరు. ఆయన ఇంత మూర్ఖంగా ఉండడానికి, ఇంత మొండితనంగా మారడానికి మొదటి కారణం మీరే. మీరు, భరత్ వాళ్ళకి హెల్ప్ చేయడం అండ్ అలాగే అమ్మాయిని చంపేయడం, వాళ్ళ రక్తం తాగడం, ఇవే కదా మీరు చేస్తుంది. స్టాప్ ఇట్ సీత, వింటున్నాను కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు ఏం తెలుసు నీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు? తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, అలాంటిది తను ఎలా చంపేస్తానని నువ్వు అనుకుంటున్నావు అని కేశవ్ మాట్లాడిన మాటలకి అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది సీత. తన మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ముందు మీకు క్లారిటీ ఉందా మీరెవరిని ప్రేమించారని? అప్పుడు మీరు ప్రేమించిన తర్వాత మరి తనని ఎందుకు చంపేశారు? భర్తతో తనకి పెళ్లి జరిగేలా మీరెందుకు చేశారు? భూమిని నేను ప్రేమించాను, కానీ భూమి నన్ను ప్రేమించలేదు కదా.
వింటున్న జూలీకి కూడా అర్థం కావడం లేదు తను ఏం చెప్తున్నాడని. అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని వాళ్ళతో కలిసి తనని చంపేశారు అంతే కదా. విజ్జుని మా వారు పెళ్లి చేసుకోలేదన్న పగ భరత్కుంది. అలాగే తనని పెళ్లి చేసుకున్న తర్వాత అయినా మీరు తనని చంపేసేవాళ్ళు. అలా కాకుండా పెళ్లి జరగకముందే తనని పూర్తిగా సర్వనాశనం చేశారు అంతే కదా. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేది నువ్వు నిజమని నమ్మడం లేదు. అలాంటప్పుడు నేను ఇప్పుడు ఏది చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు కేశవ్. అవును, ఇదే అంటారు దొంగ. దొంగ తన నిజస్వరూపాన్ని దాచడం అని. మీ గురించి మీరే చెప్పడానికి భయపడుతున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో కూడా చెప్పట్లేదు. అలాంటప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎక్కడున్నాయి? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు మౌనంగా ఉండిపోతే అర్థం ఏంటి? అవన్నీ మీరే కావాలని చేశారనే కదా. ఎందుకు కేశవ్ గారు, ఉన్నది ఒక్క ప్రాణం. ఆ ప్రాణానికి ఇంత రిస్క్ అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇంత సంపాదించి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి మీకంటూ సంతోషంగా గడిపిన ఒక్కరోజు చెప్పండి చాలు. మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతాను. మీరు చేసే ప్రతి విషయంలో తప్పు లేదని కూడా నమ్ముతాను. భయంగా బ్రతుకుతూ ఒక జైల్లో ఉన్నారు మీరు. అది మీకు అర్థమవుతుందా లేదా? నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఇల్లులా కనిపిస్తుందా, జైల్లో ఉన్న సిస్టంలా కనిపిస్తుంది. ఓ, అదా నీ ప్రాబ్లం. ఈ జైలు నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా బయటికి ఎగిరిపోవాలనుకుంటున్నావు. నీ రామచంద్రకి చేరాలనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. అది జరిగే ప్రసక్తే లేదు అంటూ గట్టిగా మాట్లాడతాడు కేశవ్. సీత మెదలో ప్రశ్నలు ఎంత వెతికినా సమాధానం దొరకకుండా ఉన్నాయి. ఆ డెడ్ బాడీ గురించి తనను అడగలేదు. తనను అడిగితే తను ఎక్కడికి వెళ్ళిందో కేశవ్కి తెలిసిపోతుంది. ఇప్పుడు తన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? చెప్తే రావణ్ చెప్పాలి. ఎందుకంటే తనకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయం ఒకటైనా రావణ్కి తెలిసే ఉంటుంది కదా అని ఆలోచిస్తుంది సీత. మరి సీత రావణ్ని ఎలా అడగబోతుంది? మరి తనకైనా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.